అండి, నేను డాక్టర్ సుష్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. AMH యాంటీ ములేరియన్ హార్మోన్ యూజువల్గా డేట్ వచ్చిన రెండో రోజున థైరాయిడ్ టెస్ట్, ప్రోలాక్టిన్ టెస్ట్ ఇలాంటి టెస్ట్లతో పాటు AMH టెస్ట్ అని మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో అసలు AMH టెస్ట్ అంటే ఏంటి, ఎందుకు ఇది అడ్వైస్ చేస్తూ ఉంటారు? సో AMH టెస్ట్ అనేది నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉన్నాయి అని మనము తెలుసుకోవడానికి అనమాట. ఆ రిజర్వ్ ఏముంది అంటే ఓవరీస్ లో బలం ఉందా లేదా, అండాశయాలలో బలం ఉందా లేదా అని అడ్వైస్ చేస్తాం. AMH తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ నిలబడదా, AMH తక్కువ ఉన్నప్పుడు IVF కే పోవాలా అని చాలా మందికి డౌట్ ఉంది. అలాంటిది ఏమీ లేదు. పెళ్ళైన 2 ఏళ్ళైనా కానీ ప్రెగ్నెన్సీలు సరిగా రావడం లేదు, డేట్లు సరిగా రావడం లేదు, స్కానింగ్ లో మాకు ఫాలికల్స్ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి అన్న వాళ్ళకి డేట్ వచ్చిన రెండో రోజున AMH అనేది అడ్వైస్ చేస్తాం. ఈ AMH చాలా తక్కువ ఉన్నప్పుడు IVF ఖచ్చితంగా పోవాలా, వాళ్ళంతకు వాళ్ళకి ఎగ్స్ అనేది తక్కువ ఉంటాయి కాబట్టి 1-2 సైకిల్స్ వరకు IUI అయినా IVF అయినా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు 25 లోపల ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఉన్నా కానీ AMH తక్కువ ఉన్నా కానీ వాళ్ళలో ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదే 35 ఏళ్ళు దాటిన వాళ్ళకి AMH తక్కువ ఉండి ఎగ్ కౌంట్ తక్కువ ఉంటే గనక వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్, ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలంటే 49 ఫర్టిలిటీ సెంటర్కి రావచ్చు. థ్యాంక్ యూ.